ఈ రోజు లంచ్ లోకి సిరాకు పులుగూర, చిక్కుడుకాయ తాలింపు, పన్నీర్ ఫ్రై సంగటి అయితే చేయబోతున్నా. టైం వచ్చి 11-12 అయింది. లంచ్ చేయడం అయితే స్టార్ట్ చేసేద్దాం రండి. సంగటికి అయితే రేషన్ బియ్యమే చాలా బాగుంటుంది. తౌడు అలాగే పురుగులు ఏం లేకుండా చెరిగేశాను. బియ్యం నానే లోపల సిరాకులో పండాకులు అలాగే గడ్డి అంతా వేరేసి కట్ చేసి పక్కన పెట్టేసుకున్నా. చిక్కుడుకాయలు కూడా ఒలుచుకునేసా. ఒక పక్క సంగటి కోసము కుక్కర్ లో అన్నం పెట్టేశాను. ఇంకొక పక్క ఆకుకూర పులుగూర కోసం పప్పు, ఎర్రగడ్డలు, పచ్చిమిరకాయలు అలాగే టమాటా వేసి తిరగబాత కూడా పెట్టేశాను. లాస్ట్ లో నీళ్లు, ఉప్పు, పసుపు వేసి కుక్కర్ లో ఒక 3 విజిల్స్ పెట్టాను. పప్పు ఉడికిపోయింది. పందిరి చిక్కుడుకాయ తాలింపు కోసము ఉప్పు, పసుపు వేసి ఉడకపెట్టాను. పప్పు గుత్తితో సిరాకు పులుగురు కూడా ఎనిపేశాను. ఆ లోపల పప్పులో నంచుకోవడానికి చిక్కుడుకాయ ఒరుగులు అలాగే సగ్గుబియ్యం వడియాలు, ఉప్పు మిరకాయలు కూడా వేయించి పెట్టేశాను. అందులోనే సిరాకు పులుగుర కోసము పోపు పెట్టి తిరగబాతేసేసాను. లాస్ట్ లో ఉడకబెట్టిన పందిరి చిక్కుడుకాయలతో తాలింపు కూడా రెడీ అయిపోయింది. సంగటి కోసము మెత్తగా ఉడకబెట్టిన అన్నంలో కలిపిన రాగిపిండి కూడా వేసేసి బాగా గెలికేసి స్టవ్ మీద ఒక 10 నిమిషాలు పెట్టాను. సంగటి కూడా రెడీ అయిపోయింది. ఈ రోజు లంచ్ అంతా అయ్యేసరికి టైం వచ్చి 12:53 అయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. టాటా, బాయ్ బాయ్.